థాయ్ రెడ్ కర్రీ. సో థాయ్ రెడ్ కర్రీ సో డిఫరెంట్గా ఉంది, డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నావు అని ఇంగ్రీడియంట్స్ కూడా సస్పెన్స్లో పెట్టేసావు. సో చేసేద్దామా ఇంకా మరి? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. వావ్. సో ఇంగ్రీడియంట్స్ అయితే ఎక్దమ్ థాయ్ స్టైల్లో ఉన్నాయన్నమాట. అన్ని బెల్ పెప్పర్స్ కానీ, చిల్లీ ఫ్లేక్స్ కానీ, అండ్ అది థాయ్ పేస్ట్. యా, అది థాయ్ పేస్ట్. సో అది రెడీమేడ్గా దొరుకుతుందా మనకు? రెడీమేడ్గా దొరుకుతుంది, నేను మనం చేసుకోవచ్చు కూడా. సో రెడీమేడ్ అయితే ఈజీ ఇంకా మనకు. ఓకే, సో సూపర్. మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేయండి. ముందుగా కొంచెం ఆయిల్. సో నిజంగానే ఇలా ట్రై చేస్తూ ఉండాలి. ఎప్పుడు రొటీన్గా మన ఫుడ్, మన రెసిపీస్ అంటే బోర్ కొట్టేస్తుంది చాలామందికి. ఎస్పెషల్లీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకి ఏంటో ఆ చైనీస్ ఫ్లేవర్ కానీ, ఆ థాయ్ ఫ్లేవర్ కానీ కనిపిస్తే ఏమనుకుంటారంటే ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ అనుకుంటూ ఉంటారు. ఓకే, సో నూనె వేడెక్కింది. నెక్స్ట్ ఆ తర్వాత అల్లం తురుము. ఓకే, ఆ తర్వాత వెల్లుల్లి ముక్కలు. ఏది కూడా పేస్ట్ లేదు, చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేస్తాను ఎవ్రీథింగ్. కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా. ఆ తర్వాత క్యారెట్ ముక్కలు. బెల్ పెప్పర్స్ అన్ని. ముందుగా గ్రీన్ బెల్ పెప్పర్స్. అండ్ ఇంగ్రీడియంట్స్ అన్ని చూస్తుంటే జస్ట్ స్టార్టర్ లాగా కూడా మనము వెజ్ స్టార్టర్ లాగా కూడా తీసుకోవచ్చు. రెడ్ బెల్ పెప్పర్, తర్వాత ఎల్లో బెల్ పెప్పర్. ఓకే, సో యూజువల్గా ఇప్పుడు మనం కూడా బెల్ పెప్పర్స్ ఎక్కువగా యూస్ చేస్తున్నాం అన్నిటిలోకి. సో ఎటువంటి బెనిఫిట్స్ మనం పొందొచ్చు బెల్ పెప్పర్స్ వల్ల? ముందుగా మనకు యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి అందులో. అండ్ అంతేకాకుండా మన బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ని పెంచుతాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ పాండమిక్ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత అందరూ కూడా ముఖ్యంగా ఆ డిసీజ్ అంటే హైపాక్సిమియా నుంచి బాధపడుతూ ఉంటారు కదా. సో వాళ్ళు ఎక్కువగా బెల్ పెప్పర్స్ కానీ, అండ్ కొంచెం ఇంగ్రీడియంట్ ఏదైతే స్పైసెస్ ఎక్కువగా ఉంటాయి కదా, అది తీసుకుంటే చాలా మంచిది. అండ్ స్పైసీగా తీసుకుంటున్నాం కదా, సో బెస్ట్ టైం ఏదైనా స్పైసీగా తినాలి అనుకున్నప్పుడు మార్నింగ్ టైమ్స్ బెస్టా, లేకపోతే ఆఫ్టర్నూన్? నైట్ అంటే ఇట్స్ నాట్ రికమెండెడ్ అనుకుంటా. ఆఫ్టర్నూన్ టైం తీసుకుంటే చాలా బెటర్. అండ్ మార్నింగ్ తీసుకుంటే వాళ్ళకి యాసిడిటీ రిఫ్లెక్స్ అవన్నీ కూడా ఎలివేట్ అవుతూ ఉంటాయి బాడీలో. ఓకే, సో పర్ఫెక్ట్గా ఒక మిడిల్ టైంలో అంటే లంచ్ టైంలో మనం కొద్దిగా స్పైసీ ఫుడ్ తీసుకోవచ్చు. యా, అవును. ఓకే, యా. నెక్స్ట్ ఆ తర్వాత కొంచెం వెనిగర్. ఆ తర్వాత సోయా సాస్. కొంచెం ఉప్పు కూడా వేస్తే చాలా బాగా త్వరగా మగ్గుతాయి అనుకుంటా. సాల్ట్ కొంచెం. సో అరోమా అయితే చాలా బాగా వస్తుంది. బెల్ పెప్పర్స్, సోయా సాస్ అండ్ వెనిగర్. సో ఈ వెనిగర్, సోయా సాస్ ఎలా యూస్ చేస్తే బెటర్, అంటే ఏ టైంలో యూస్ చేస్తే బెటర్? సో ముఖ్యంగా మనం ఆఫ్టర్నూన్ ఏంటి అంటే లైక్ ముఖ్యంగా హాలిడేస్ వచ్చినప్పుడు, పేరెంట్స్కి లీవ్ ఉన్నప్పుడు కొంచెం డిఫరెంట్గా ఏదైనా డిష్ చేయాలి అని అనుకుంటారు పిల్లలకి నచ్చినట్టుగా. సో అలాంటప్పుడు డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేస్తున్నప్పుడు మనం సోయా సాస్ ఇంకా వెనిగర్ కనుక యాడ్ చేస్తే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఇస్తుంది. సో పిల్లలకు కూడా ఫ్లేవర్ చాలా నచ్చుతుంది. ఓకే, ఎంత ఫ్రీక్వెంట్గా వాడచ్చు ఇది లైక్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ యూస్ చేయొచ్చు. ఎవ్రీడేస్ యూస్ చేస్తే కూడా పిల్లలకి డైజెషన్ ఇష్యూస్ అంటూ వస్తాయి. ఓకే, సో నెక్స్ట్ మనం బ్రౌన్ షుగర్ వేద్దాము. ఆ తర్వాత కేల్, ఇంకా అలాగే బేసిల్ లీవ్స్ కూడా.
నెక్స్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ థాయ్ పేస్ట్ వేస్తున్నాను. అండ్ ఇందులోనే మనం కొంచెం వాటర్ కూడా వేసుకున్నాం. ఓకే. ఓకే, సో సూపర్. సో కొద్దిగా అలా క్లోజ్ చేసి ఆ ఇంగ్రీడియంట్స్, ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టేసి, అండ్ థాయ్ పేస్ట్ ఎక్కువగా ఫ్లేవర్ బెల్ పెప్పర్స్లోకి ఇన్కార్పొరేట్ అవ్వాలి కదా, సో కొంచెం టైం పడుతుంది. ఓకే పల్లవి, సో చక్కగా మరిగిపోయి ఉంటుంది, చూద్దాం. మనకు కావాల్సిన కర్రీ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. ఓకే, సో ఇంకా ఫైనల్గా మనం కొబ్బరి పాలు తీసుకొచ్చావు కదా. అవును. బా, చాలా యమ్మీగా ఉంది చూడడానికి. ఎస్, కొబ్బరి పాలు వేస్తున్నాను. సో ఆ స్పైస్ని చక్కగా బ్యాలెన్స్ చేయడానికి కొబ్బరి పాలు అనమాట. ఫైనల్ అసలు చాలా బ్యాలెన్స్డ్గా చేస్తున్నావు రెసిపీ ఇవాళ ఇది. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే కదా. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే, మనం సర్వ్ కూడా చేసేసుకోవచ్చు. ఎస్. అరోమా కూడా చాలా డిఫరెంట్గా వస్తుంది, అసలు చాలా స్వీట్ అరోమా వస్తుంది. లాస్యం థాయ్ రెడ్ కర్రీ రెడీ అయిపోయింది. ఎస్, థాయ్ రెడ్ కర్రీ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. థాయ్ రెడ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు అరకప్పు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు అరకప్పు, క్యారెట్ ముక్కలు అరకప్పు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు అరకప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, బేసిల్ కొద్దిగా, ఉప్పు తగినంత, కేల్ కొద్దిగా, బ్రౌన్ షుగర్ కొద్దిగా, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, థాయ్ పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, వెనిగర్ 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. థాయ్ రెడ్ కర్రీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, క్యారెట్, గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో వెనిగర్, సోయా సాస్, తగినంత ఉప్పు, కొద్దిగా బ్రౌన్ షుగర్, కేల్, బేసిల్, థాయ్ రెడ్ పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత కొబ్బరి పాలు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ థాయ్ రెడ్ కర్రీ రెడీ.